హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బీ సేఫ్. వెల్కమ్ టు సురేఖ అల్లం, వైఫ్ ఆఫ్ శివ అల్లం. ఇప్పటిదాకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షనే మాకెంతో ప్రోత్సాహం ఇస్తుంది. మా బాబు బర్త్డే వీడియో ఎలా జరిగింది ఏంటి అని ఒక వీడియో పెడదామని అనుకున్నాం కదా. పార్ట్ 1 చూసారా? చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక పార్ట్ 2 వీడియో చూసేద్దాం. బాబుకి 2 డ్రెస్సెస్ తీసుకున్నాము. మార్నింగ్ ఒకటి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి, ఈవినింగ్ ఒకటి వేద్దామని 2 డ్రెస్సెస్ తీసుకున్నాము. షర్ట్ అయితే చూస్తే భలే అనిపించిందండి. వేసిన తర్వాత చాలా చాలా బాగుంది. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది షర్ట్ అని చెప్పారంట. మేడం కూడా షర్ట్ బాగుంది అని చెప్పింది. బ్లూ కలర్ డ్రెస్ కోసం ఎన్ని షాప్స్ తిరిగామోనండి. మాకు దగ్గరలో ఉన్న సౌత్ ఇండియా, వెస్ట్ సైడ్ అన్లిమిటెడ్, రిలయన్స్, ఈ చిన్న చిన్న షాప్స్కి వెళ్ళాము, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళాము. కానీ నాకు నచ్చిన ఈ బ్లూ కలర్ అస్సలు దొరకలేదు. ఈ షర్ట్ బాగుంది. ఈ షర్ట్ అయితే ఇంకా చాలా నచ్చింది. ఈ 2 కాంబినేషన్ చాలా మంచిగా అనిపించింది. నాకైతే బాగుంది. మీకు ఎలా అనిపించింది దయచేసి కమెంట్ చేయండి. ఇవి ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. 2 షర్ట్స్ అసలు 2 కూడా బాబుకి చాలా చాలా బాగున్నాయి. ఇది మా అబ్బాయిది 4th బర్త్‌డే అండి. 3 బర్త్‌డేస్ మేము 2 బర్త్‌డేస్ వచ్చేసి మా ఊర్లో చేశాము. మేము రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. 3rd బర్త్‌డే, 4th బర్త్‌డే ఇక్కడే సెలబ్రేట్ చేశాము. బ్లూ కలర్ అయితే బాబుకేస్తే చాలా చాలా లుక్‌గా ఉందండి. నైట్ టైమ్ చాలా కలర్‌ఫుల్‌గా అనిపించింది. నైట్ టైమ్ సింపుల్ డ్రెస్ వేసినా కూడా చాలా లుక్‌గా ఉంటుంది కదా. అందులో పిల్లలకి ఇంకా చాలా క్యూట్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఈ కలర్ దొరకలేదు. మా పాప చూడండి ఎలా నవ్వుతుందో. ఇవి ఇంకా బ్యాక్‌గ్రౌండ్ అండి. మనం డెకరేట్ చేసుకోవడానికి కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాము. చూస్తే మా పాప అంటుంది, "అన్నీ చూపించు మమ్మీ" అని అంటుంది. చాలా యాక్చువల్‌గా మా పాప నాకు చాలా చాలా అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతే కదా, ఆడపిల్ల ఇంట్లో ఉంటే చాలా అదృష్టం అంటుంటారు. నాకైతే చాలా లక్కీయే. అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది చిన్న పాప అయినా సరే. ఇవి బెలూన్స్ అండి. క్రోమ్ బెలూన్స్. లిమిటెడ్‌గా తీసుకున్నాము. ఎక్కువగా కాకుండా లిమిటెడ్‌గా సింపుల్ హైలైట్‌గా ఈ డెకరేషన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇదొచ్చేసరికి బ్యాక్‌గ్రౌండ్ కర్టెన్ గోల్డ్ కలర్. ఇదొచ్చేసరికి బ్లూ. ఈ రెండిటి కాంబినేషన్‌తో చేద్దామని. ఇది రెయిన్‌బో హ్యాపీ బర్త్‌డే లెటర్స్ అండి. లాస్ట్ టైమ్ పర్పుల్ కలర్ తీసుకున్నాము. అంతకుముందు ఎయిర్ బెలూన్స్, ఎయిర్ బబుల్స్‌వి తీసుకున్నాము. ఈ ఇయర్ కొంచెం రెయిన్‌బో కలర్స్ అయితే కొంచెం ట్రెండీగా ఉందని చెప్పేసి అది తీసుకున్నాము. ఇది బెలూన్ గ్లూ. బెలూన్ పెట్టేటప్పుడు మనం డబల్ స్టాపర్ అవన్నీ యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు బెలూన్ గ్లూ అని కూడా వచ్చింది. మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది కూడా పెడితే స్మార్ట్‌గా అనిపిస్తది. 4th బర్త్‌డేని 4th క్యాండిల్ తీసుకున్నాము. ఈ రెండిటి కాంబినేషన్‌తో మీకు వీడియోలో చూపిస్తాను. బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ ఎలా ఉందో దయచేసి కమెంట్ చేయండి. ఇవి ఇంక బర్త్‌డే బాయ్‌కి టోపీ తీసుకున్నానండి. నాకెంత అనిపిచ్చిందో, కానీ చూస్తుంటే పెడితే ఎలా అనిపిచ్చిందో ముందే ఊహించుకొని తీసుకున్నాను. కానీ బాబుకి పెట్టడం హడావుడిలో మర్చిపోయానండి. అటు, ఇటు, అటు, ఇటు తిరుగుతూ. లాస్ట్ టైమ్ అయితే ఈ కలర్ తీసుకున్నాను. చాలా మంచిగా అనిపిచ్చి సేమ్ అదే కొంచెం డిజైన్ కొంచెం చేంజ్‌గా తీసుకున్నాను. మా పాప చూపిస్తుంది చూడండి అక్కడ. మమ్మీ చూపించు అంటుంది. ఇవన్నీ డెకరేషన్స్. కొన్నున్నాయి ఇంకా ఈవినింగ్ వస్తాయని చెప్పారు. ఇలా మార్నింగ్ రెడీ చేసి పంపించాను స్కూల్‌కి. చిల్డ్రన్స్ డే కదా, అందరికీ గేమ్స్ పెడుతున్నారంట. చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ మేమే చేద్దాం, కేక్ కటింగ్ అని వెళ్తే, కేక్ కటింగ్ కుదరదు మేడం అని చెప్పారు. సో, ఇంక చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ మీరే చేయండి మేడం అని చెప్పొచ్చేసాం. ఈవినింగ్ ఇంకా మా అపార్ట్మెంట్‌లో వాళ్ళని పిలిచామండి. మేముండే అపార్ట్మెంట్‌లో ఒక 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్‌కొచ్చి 5 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాం. ఈవినింగ్ బర్త్‌డేకి రండి బాబు బర్త్‌డేకి అని చెప్పాము. మేము పిలిచిన వాళ్ళందరూ దాదాపు వచ్చారు. పిల్లలు చాలా సరదాగా ఎంజాయ్ చేశారండి. మా అబ్బాయితో పాటు వాళ్ళు, మా అబ్బాయి కన్నా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మా అపార్ట్మెంట్‌లో స్పెషల్ ఏంటంటే అండి, అందరూ చాలా బాగా కలిసిపోతారు. కొత్త, పాత అనేం లేదు, అందరూ ఒకలాగే ఉంటారు. ఇక్కడ మా వదిన చూడండి. పిల్లలందరిని లైన్‌లో నుంచోబెట్టమని చెప్తుంది మా అన్నయ్యకి. మా అన్నయ్య వాళ్ళు, మా అపార్ట్మెంట్ వాళ్ళు, నాకు పరిచయమైన ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందిని పిలిచామండి. పిల్లలు సరదాగా ఎంజాయ్ చేశారు.
బ్లాక్ డ్రెస్ మా మేనకోళ్ళండి, చాలా అల్లరి పిల్ల. ఇక్కడ మా మేనల్లుడు వాళ్ళ బామ్మర్దికి బ్లెస్ చేస్తున్నాడు. ఊరు నుంచి మా బాబు బర్త్డేకి మా మామయ్య వచ్చారండి. మా అత్తయ్యకి మా అమ్మ వాళ్ళకి కుదరలేదు రావటానికి, మా మామయ్య ఒక్కరే వచ్చారు వాళ్ళ మనవడి కోసం. పిల్లలందరూ చాలా సరదాగా గడిపారండి. బెలూన్స్‌తో, కేక్‌తో. కేక్ అంతా కేక్ పెట్టాలి అని మా మేనకోడలు బాగా గోల చేస్తుంది. కప్‌లో పెట్టిస్తే బావుంటది గదా తినడానికి అని చెప్పేసి చెప్పాను. అప్పటిదాకా వెయిట్ చేయకుండా చూడండి ఎలా తీసుకొని తింటుందో. కప్‌లో పెడితే ఎవరి కప్పు వాళ్ళు తింటారు గదా! ఎళ్లి తీసుకొస్తాడు ఆగు మామయ్య అని చెప్తే అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఉంటుంది. తినదు గానీ చాలా కేక్ అంటే చాలా సంబరం అండి తనకి. తీసుకొస్తాను నేనెళ్ళి కప్పు అని లోపలికి వెళ్ళింది. పిల్లలందరూ కూడా మాకు కూడా కప్పు కావాలని అంటే వెళ్ళి తీసుకొస్తామని చెప్పాము. బ్యాక్‌గ్రౌండ్ చూస్తున్నారు గదా! గోల్డ్, బ్లూ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. రెయిన్బో కలర్ అయితే అసలు నైట్ టైమ్ ఎంత లుక్ వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. ఈ సింపుల్గా మంచి హైలైట్గా లుక్ అనిపించింది మాకు. ఈ డిజైన్ మేము ముందే సెలెక్ట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో దయచేసి కమెంట్ చేయండి. ఇంకా మా అపార్ట్మెంట్లో ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి బాబుని బ్లెస్ చేస్తున్నారు, కేక్ పెట్టి బ్లెస్ చేస్తున్నారు. చిన్నపిల్లలు చూడండి, మా పాప ఫ్రెండ్ పక్కన ఉందండి, పాప పేరు శ్రీవిద్య. ఇద్దరు చాలా సరదాగా ఆడుకుంటారు. మేము సేమ్ ఫ్రాక్స్ వేసుకున్నాం కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అవి కొన్నదా, కుట్టించిందా, ఎంత పడింది ఏంటనేది. మా బాబు డ్రెస్ కోసం చాలా చాలా తిరిగామండి, కానీ ఫైనల్గా ఎక్కడ దొరికిందంటే చార్మినార్ దగ్గర మదీనా అనే సెంటర్ ఉంటుంది కదండి, ఆ షాప్స్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు అక్కడికి దగ్గరలో ఉంటారు, వాళ్ళని తీసుకురమ్మని చెప్తే తీసుకొని వచ్చారు, చాలా హెల్ప్ చేశారు. నాకు నచ్చిన కలర్ ఎక్కడా దొరకలేదండి. లైట్గా ఎన్ని పెద్ద మాల్స్ ఉన్నా కానీ అసలు జుడియో చూసాము, ఎన్ని చూసాము, రిలయన్స్లో కూడా లేదండి బాబు. అందుకని ఇంకా అన్నీ తిరిగి లాస్ట్ అది ఒక్కటే కదా చూద్దామని వెళ్ళాము, కానీ అక్కడ లేదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి ఉంచారు కుదిరితే తీసుకురమ్మని చెప్పి. బర్త్డే ముందు రోజు దొరికిందండి లక్కీగా. బాబుకి డ్రెస్ చాలా చాలా బాగుంది. వీడియో క్లిప్స్ యాక్చువల్గా మేము వీడియో తీయటం మాకు కుదరలేదు, మా వదిన మా బ్రదర్ అన్నీ కలిపి వీడియో తీశారు. సో ఆ వీడియోస్ని ఇలా క్లబ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. పిలిచిన వాళ్ళందరూ వచ్చారని చాలా సంతోషంగా అనిపించింది. పిల్లల చిన్న చిన్న సంతోషాలు మనం తీసేయకూడదు కదా. ఓకే ఫస్ట్ అయితే బాల్స్ వచ్చాయి, స్టంపర్ బాల్స్. నేను ఇస్తాలే తల్లి. ఇంటి నిండా గది నిండా బొమ్మలు ఉంటే ఆ ఒక్క బొమ్మ కోసం ఎట్లా అడుగుతుంది చూడు. తొయ్యొద్దు లక్కీ, నేను నీకు ఇస్తా తల్లి, నేను నీకు ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, నీకు మంచి గిఫ్ట్ ఏదో వస్తుంది బర్త్డే అయిపోయిన తర్వాత మా మేనల్లుడు అత్త ప్రహర్ష్కి వచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేద్దాం, ఇప్పటికి చాలా ఓపెన్ చేసేసారు పిల్లలు. ఇది ఒకటి వీడియో తీయత్తా అన్నాడు, సరే పిల్లల కోసం అని చెప్పి వీడియో చిన్న క్లిప్ తీశాను. మా అన్న వాళ్ళ బాబు పాప అండి, మేనల్లుడు మేనకోడలు చాలా హైపర్ యాక్టివ్, ఇద్దరు షార్గా ఉంటారు ఎప్పుడు. నీకు మంచి గిఫ్ట్ వచ్చింది ప్రాష్, బ్లూ కలరే వచ్చిందిరా. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి, చాలా హ్యాపీ అనిపించింది. ఈ బర్త్డే సెలబ్రేషన్ గురించి అయితే కమెంట్ చేయండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మా బాబు 4th బర్త్డే అని చెప్పారు, లాస్ట్ 4 years ఇలా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ అవర్ వీడియో. If you like the video, don't forget to share and subscribe. Keep supporting us.
థ్యాంక్ యూ సో మచ్. బీ సేఫ్, బీ హెల్తీ.